హే ఆల్, వెల్కమ్ టు హెల్దీ వెస్పాను. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారనుకుంటున్నాను. సో ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా పాలకూరని తోటకూరని ఎలా పెంచుకోవాలో చూపిస్తాను. సో ఈరోజు మార్నింగ్ హార్వెస్ట్ చేశానండి. ఇది పాలకూర మన గార్డెన్ నుంచి హార్వెస్ట్ చేశాను. సో మీరు కూడా ఇలా మొక్కల్ని పెంచుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. సో నేను ఇప్పుడు ఫస్ట్ తోటకూరని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో సాయిల్ ప్రిపరేషన్ కానీ, సీడ్స్ ఎలా వేయాలి, వాటరింగ్ ఎలా చేయాలనేది చూద్దాం వీడియోలో. ఆకుకూరలు పెంచుకోవడానికి ఫస్ట్ కావాల్సింది సరైన పాట్ అండి. పాట్ కానీ ఇలా బ్యాగ్ కానీ ఇలా గ్రో బ్యాగ్లో తీసుకుంటే మనకి వెడల్పుగా ఉంటుంది, లోతు తక్కువ ఉండాలి కాబట్టి తొందరగా పెరుగుతాయి ఆకుకూర మొక్కలు. మీరు డైరెక్ట్గా నేలలో వేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఇప్పుడు బాల్కనీలో అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకైతే ఇలా గ్రో బ్యాగ్స్ అనేది బెస్ట్ ఆప్షన్. లేకపోతే ఎలాంటి కుండీ అయినా సరే, వెడల్పాటి కుండీని తీసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ మనకి మంచి సాయిల్ కావాలండి. మీరు నర్సరీకి వెళ్ళి తెచ్చుకునేటప్పుడు సాయిల్లో కోకోపీట్, కంపోస్ట్ రెండు కలుపుకొని తీసుకొచ్చుకోండి. ఆ రెండు వేస్తేనే మనకి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ బాగా లభిస్తాయి. తర్వాత విత్తనాలు వేసే ముందు ఈ మట్టి అంతా కొంచెం తేమగా ఉండేలాగా చూసుకోండి. మాకు ఆ రోజు ముందు రోజు నైట్ వర్షం పడింది కాబట్టి అంతా ఆల్రెడీ తడిసిపోయి ఉంది. సో నేనేమి వాటర్ వేయటలేదు ఇక్కడ. సో సాయిల్ పట్టుకొని చూస్తే తడిగా ఉండాలి. అప్పుడు ఒక బౌల్లో నేను కొంచెం పొడి మట్టి తీసుకున్నాను. సో పొడి మట్టి తీసుకొని అందులో కొంచెం తోటకూర విత్తనాలు వేస్తున్నాను. సో మీరు తోటకూర విత్తనాలు వేసేటప్పుడు డైరెక్ట్గా విత్తనాలు వేయకుండా ఇలా కొంచెం సాయిల్లో మిక్స్ చేసుకొని వేస్తే అది ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయండి మట్టిలో. సో నేను ఇప్పుడు కొన్ని ఇవి నర్సరీ నుంచి తెచ్చుకున్న తోటకూర విత్తనాలు ఇందులో నుంచి కొన్ని చాలా తక్కువ వేసుకుంటే సరిపోతాయండి. చాలా మొక్కలు వస్తాయి తోటకూర విత్తనాలు, చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి కనిపించవు. సో అవి కొన్ని తీసుకొని ఈ పొడి మట్టిలో కలుపుకొని అంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాయిల్లో ఇలా వేసుకుందాం. స్ప్రెడ్ చేసుకోండి, ఒక్క చోటే మొత్తం వేయకుండా ఈవెన్గా అన్ని వైపులకి వెళ్ళేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా జస్ట్ ఇలా చల్లటమేనండి. అన్ని కార్నర్స్కి చక్కగా ఈ టబ్ అంతా వచ్చేలాగా, గ్రో బ్యాగ్ మొత్తం నిండిపోయేలాగా స్ప్రెడ్ చేసుకుందాం. సో అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ పొడి మట్టి తీసుకోండి, ఓన్లీ మట్టి వరకే తీసుకొని ఇప్పుడు విత్తనాలు చల్లుకున్నాం కదా, అదే బ్యాగ్లో ఈవెన్గా మళ్ళీ స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల విత్తనాలకు కూడా మట్టిలో కలిసిపోతాయి. మళ్ళీ ఏమన్నా ఒకవేళ పైపైన విత్తనాలు ఉంటే సో అవి కూడా మట్టిలో బాగా కలిసిపోయి మనం వాటర్ వేసిన తర్వాత మొలకలు ఈజీగా రావడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ పొడి మట్టి కూడా ఈవెన్గా బ్యాగ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. విత్తనాలు వేసుకున్నాం కదండి, ఇప్పుడు వాటరింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. జస్ట్ ఇలా కొంచెం కొంచెం వాటర్ తీసుకొని వాటి మీద చల్లండి. ఇలా ఒక్క చోటే ఇలా వాటర్ వేయకుండా స్ప్రింకిల్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇలా చేయటం వల్ల విత్తనాలు సాయిల్లోకి వెళ్ళిపోతాయి. మీరు ఒక్క చోటే పోసేసారనుకోండి వాటర్, ఆ విత్తనాలు లోపలికి వెళ్ళిపోయి మొలకలు సరిగా రావు. సో ఇది మాత్రం తప్పనిసరిగా ఫాలో అవ్వండి. మొలకలు బాగా మొలిసేంత వరకు ఇలా స్ప్రింకిల్ చేసుకుంటానే వాటర్ వేయండి. రోజు మార్నింగ్ ఈవినింగ్ అది తేమ ఆరిపోకుండా చూసుకోండి. మీకు వర్షం పడితే వాటరింగ్ అవసరం లేదు, లేదంటే డైలీ మార్నింగ్ ఈవినింగ్ కొంచెం వాటర్ ఇస్తూ ఉండండి. సో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పాట్ని కానీ బ్యాగ్ని కానీ సన్లైట్ వచ్చే ప్లేస్లోనే ఉంచండి. డైరెక్ట్ సన్లైట్ రాకపోతే మొలకలు రావటం కష్టం, వచ్చినా కానీ ఎక్కువ మంచిగా హెల్దీగా గ్రో అవ్వండి. సో మన ప్లాంట్స్కి ఎప్పుడు కూడా డైరెక్ట్ సన్లైట్ ఉంటే బెస్ట్. తోటకూర విత్తనాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు పాలకూర ఎలా వేయాలో చూపిస్తాను. కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవ్వాలండి. ఈ మొక్కలు నేను ఇంతకు ముందు వేసినవి ఆల్మోస్ట్ 3 months నుంచి ఈ ప్లాంట్స్ ఉన్నాయండి. కట్ చేస్తూ ఉంటే గ్రో అవుతూ ఉన్నాయి. సో అదే బ్యాగ్లో నాకు కొంచెం ఇక్కడ ప్లేస్ ఉంది, మీకు చూపిస్తాను ఎలా వేయాలో.
పాలకూర విత్తనాలు వేసుకోవడానికి సేమ్ ప్రాసెస్ అండి. మంచి సాయిల్ కావాలి, కంపోస్ట్ అండ్ కోకోపీట్ కలిపిన సాయిల్ని తీసుకొని అది కూడా తేమగా ఉండేలాగా చూసుకున్న తర్వాత ఇలా లైన్స్ పెట్టుకోండి. ఒకే చోట రాకుండా కొంచెం స్పేసింగ్ ఉంటే మొక్కలు బాగా పెరుగుతాయండి పాలకూరకి. సో ఇలా కొంచెం గ్యాప్ వచ్చేలాగా ఇలా లైన్స్ పెట్టుకొని ఆ లైన్స్లో మనం విత్తనాలు వేసుకుందాం. సో ఇలా కొన్ని విత్తనాలు తీసుకున్నానండి, పాలకూర విత్తనాలు. ఇలా లైన్ చేసుకున్నాం కదా, కొంచెం గ్యాప్ పెట్టుకొని సో ఆ గ్యాప్లో విత్తనాల్లో చల్లుకోండి. ఇవి కూడా నేను నర్సరీ నుంచే తెచ్చుకున్నానండి, బాగా వస్తున్నాయి విత్తనాలు. సో సెకండ్ లైన్లో కూడా ఇలా లైన్లో వేసేసుకుందాం. పాలకూర కొంచెం స్లోగానే గ్రో అవుతుందండి, బట్ వన్స్ గ్రో అయిన తర్వాత చాలా ఎక్కువ రోజులు మనకి లీవ్స్ ఇస్తాయి. కట్ చేస్తూ ఉంటే ఎక్స్ట్రా లీవ్స్ ఇస్తూ ఉంటాయి. సో విత్తనాలు వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం మట్టితో కవర్ చేసేయండి. సో 3 లైన్స్ కూడా పక్కనున్న మట్టితో లైట్గా, మరీ గట్టిగా పుష్ చేయకుండా కొంచెం అలా మట్టితో కవర్ చేసేసుకుందాం. సో ఇలా అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం పొడి మట్టి తీసుకొని అది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. మనం ఇందాక తోటకూరకి ఎలా అయితే చేసామో దీనికి కూడా సేమ్ పొడి మట్టి తీసుకొని మొత్తం ఒకసారి చల్లుకోండి. ఇలా ఎక్కడన్నా విత్తనాలు ఏమైనా బయట ఉంటే అవి కూడా కొంచెం సాయిల్లోకి వెళ్తాయి. సో ఇలా సాయిల్ అంతా వేసుకున్న తర్వాత వాటరింగ్ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. వాటర్ని ఒకేసారి వేసేయకుండా ఇలా స్ప్రింకిల్ చేసుకుంటా ఎక్కడైతే మనము విత్తనాలు వేసామో ఆ ప్లేస్ అంతా బాగా తడిచేలాగా ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. డైలీ మార్నింగ్ ఈవినింగ్ కొంచెం కొంచెం వాటర్ ఇవ్వండి, సన్లైట్ ఉండేలాగా చూసుకోండి. 3 days తర్వాత చూస్తే మన తోటకూర విత్తనాలు అన్నీ మొలకలు వచ్చేసి ఎంత బాగా వచ్చాయి చూడండి. కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అయితే మీకు కూడా ఇలానే వస్తాయండి. చాలా బాగా వచ్చాయి కదా మొక్కలు. 10 daysకి ఇలా ఉన్నాయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో మొక్కలు, బాగా గ్రో అవుతున్నాయి కదా. అన్నీ దగ్గరగా వచ్చాయి. కొన్ని కొంచెం ఇంకా పెరగాలి, చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి, అవి స్లోగా గ్రో అవుతాయి. ఓవరాల్గా బాగా పెరుగుతున్నట్టు. సో సన్లైట్, వాటరింగ్ ప్రాపర్గా ఉంటే మంచిగా ఇలా పెరుగుతాయండి. సో నెక్స్ట్ 20 daysకి ఎలా ఉన్నాయో చూద్దాం. 20 daysలో ఇంత బాగా గ్రో అయిపోయిందండి. జస్ట్ 3 weeksలో ఇంత బాగా తోటకూర మొక్కలు గ్రో అయిపోతే అంత ఈజీ అండి తోటకూరని పెంచుకోవటం. ఇంకొక 4 to 5 days వస్తే హార్వెస్టింగ్ కూడా రెడీ అయిపోయినట్లే. సో ఇప్పుడు కొంచెం లేతగా ఉంది తోటకూర. ఎంత బాగుందో కదండి, నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో ఇలా గ్రో అయిపోతే. మొక్కల్ని పెంచే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీలింగ్. ఇదొక స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక్కసారి ఇలా బాల్కనీలో కూర్చొని అలా మొక్కల్ని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇంట్లో ఇలా పెంచుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. తప్పకుండా స్టార్ట్ చేయండి మీరు కూడా. సో ఇంకా పాలకూర విషయానికి వస్తే అవి ఇంకా గ్రో అవ్వలేదండి, చిన్నగా స్టార్ట్ అయినాయి, ఇప్పుడే 3-4 వస్తున్నాయి. సో మళ్ళీ నెక్స్ట్ అప్డేట్స్లో చెప్తాను ఎలా గ్రో అయిందో. సో పాలకూర చెప్పాను కదా ముందే, టైం పడుతుంది. సో ఇవి కూడా నేను ఫస్ట్ వేసినప్పుడు టైం పట్టిందండి. మినిమం ఒక 4 weeks తర్వాతే స్టార్ట్ అయినవి అవి. చూద్దాం అవి ఎలా గ్రో అవుతాయో. మీరు కూడా ఆకుకూరలు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇదే కరెక్ట్ సీజన్ కూడా అండి. సో స్టార్ట్ చేయండి. నేను వీడియో చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్స్లో తెలియజేయండి. ఇలా గార్డెనింగ్ వీడియోస్ కానీ హెల్తీ రెసిపీస్ కానీ మీకు కూడా కావాలి అంటే నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను.